ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ ఇదిగా ప్రభు యొక్క సన్నిధానంలో అందరూ సజీవంగా ఉన్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందరు నా వెనకలు చెప్పండి, మహాదేవుడును. బిగ్గరగా చెప్పండి, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో సంఘమంతటికి వందనములు. ఆమేన్. ఈరోజు ఈ యొక్క ఆదివార దినమున ఈ అరగంటలో త్వరగా నేను ఏది ఏమని ఈ వారానికి ముగించేసి ప్రభు చిత్తం అయితే వచ్చే వారం నుండి క్రిస్టాలజీ అనేటువంటి ఒక అంశం మీద చాలా డీప్గా దైవ వర్తమానాలను అందించాలనేటువంటి చిన్న ప్రేరేపణతో నేనున్నాను. ఎందుకంటే ఎవరైతే క్రిస్టాలజీని బాగా అర్థం చేసుకుంటారో, అంటే క్రీస్తు శాస్త్రాన్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, ఇంకా వారి జీవితము సరైన గాడిలో సరైన ట్రాక్లో ఉన్నట్లు. ఎవరైతే క్రీస్తుని అర్థం చేసుకోరో గాడి తప్పిపోయినట్లు. ప్రభు చిత్తం అయితే క్రిస్టాలజీ మీద కొన్ని మెసేజెస్ మనము వీలైతే వచ్చే వారి నుండి అందించడానికి ప్రయత్నం చేద్దాము. అయితే త్వరగా మనకు ఒక అరగంట సమయం ఉంది. ఎందుకంటే ఈ అరగంట సమయంలో ఐ డోంట్ నో లైట్లీ ఐ విల్ టచ్ అండ్ ఐ విల్ క్లోజ్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. చదవండి అమ్మా. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుకొనుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అపరంజిని సంపాదించుకొనుట కంటే జ్ఞానమును సంపాదించుకొనుట ఎంతో శ్రేష్టము అనే మాటను గతించిన 3 నెలలుగా మనం బోధిస్తూ వస్తున్నాం. మన అంశం ఏంటంటే యాకోబు జ్ఞానము అనేటువంటి అంశములో ఇంతవరకు 7 విషయాలు. మంచి ప్రదేశము, యాకోబు ఒక మంచి నేలలో, మంచి ఆత్మీయ వాతావరణము కలిగినటువంటి నేలలో నాటబడ్డాడు. రెండవదిగా యాకోబు మంచి ప్రదేశము. రెండవ పాయింట్ ఏంటంటే మంచి ప్రయత్నము, మంచి ప్రణాళిక. మూడవది మంచి ప్రాధాన్యత. 4 మంచి పద్ధతి. 5 మంచి ప్రార్థన. 6 మంచి పద్ధతి. 7 మంచి ప్రతిఫలము. ఇలా ఒక 7 విషయాలు మనం ధ్యానించుకున్నాం. మంచి ప్రదేశము, మంచి ప్రయత్నము, మూడవది మంచి ప్రాధాన్యత, 4వది మంచి ప్రణాళిక, 5వది మంచి ప్రార్థన, 6వది మంచి పద్ధతి, 7వది మంచి ప్రతిఫలం. ఈ మంచి ప్రతిఫలము అనేటువంటి మాటలో ఒక విషయాన్ని లేదా 2 విషయాలు ధ్యానించాం. త్వరగా మనం ఈరోజు ముగిద్దాము దీన్ని. మొదటిది ఏంటంటే, మొట్టమొదటి మాట మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఈ మంచి ప్రతిఫలం యాకోబు పొందుకున్న మాటలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి పరలోకపు అంటే దేవదూతలతో ఒక మంచి సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎవరితో ఆయన మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడంటే, దేవదూతలతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలిగినటువంటి యాకోబు యొక్క కుటుంబము అని మనం నేర్చుకున్నాం. అంటే ఈ 32వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, దేవదూతలు ఆయనను ఎదుర్కొనిరి అని. మన ఇంటిలో కూడా మనకి 2 సేనలు ఉంటాయి. సేనలు అంటే 2 సమూహాలు ఉంటాయి. ఒక సమూహము నీవు, నీ భర్త, నీ బిడ్డలు అయితే, ఇంకొక సమూహము కనబడని, కంటికి కనిపించని అదృశ్య దేవదూతలు. 2వ గుంపు. 2 గుంపులు ఉంటాయి. సో కనుక మనము నిత్యము కూడా ఏ విషయానికి కూడా భయపడవలసినటువంటి పని లేదు. దేవదూతలే కోరి నీతోనూ నీ ఇంటిను సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోగలిగినంత మంచి ఆత్మీయ మరి భక్తి తీవ్రతను మీరు మీ కుటుంబాలు కనపరచాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యాకోబు కావాలని దేవదూతలు
దేవదూతలను ఆహ్వానించలేదు, కానీ యాకోబు యొక్క ప్రయత్నము, యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క ప్రయాస, యాకోబు యొక్క పద్ధతి, యాకోబు యొక్క ఒక మంచి ఆ ప్రణాళికలు అన్నీ కూడా గమనించినటువంటి దేవుడే సాక్షాత్తు యాకోబుతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అది యాకోబు జీవితంలో యాకోబు పొందుకున్నటువంటి మొట్టమొదటి ప్రతిఫలము. మనకి కూడా ఈ లోకంలో చాలా మందితో సంబంధాలు ఉంటాయి, కానీ మనము సంబంధాన్ని పెట్టుకునే దానికంటే పరలోకపు దేవదూతల సమూహమే కావాలని మనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ జీవితం ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. దేవుడే ఆ కుటుంబాన్ని కోరుకుంటూ ఉంటే, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మనం మంచిగా ఉంటే ఇరుగు పొరుగు వారు చాలా మంచోళ్ళండి అని చెప్పుకుంటారు. మరి పరలోకము కూడా నీ కుటుంబాన్ని గురించి మంచిగా చెప్పుకోవాలంటే పరలోకము దృష్టిలో నీవు నీ కుటుంబం కూడా మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించినప్పుడు, ఒక మంచి ప్రదేశంలో నువ్వు నాటబడినప్పుడు, ఒక మంచి పద్ధతిని కలిగి ఉన్నప్పుడు, మంచి ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు, మంచి దానికి ఇవ్వవలసిన దానికి మంచి ప్రాధాన్యతనిచ్చినప్పుడు తప్పకుండా దేవాది దేవునికి దృష్టిని నీ కుటుంబం ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా యాకోబు పొందుకున్న రెండవ గొప్ప ప్రతిఫలం ఏంటంటే క్షేమముగా తన గమ్యస్థానాన్ని చేరుకోగలిగాడు. కానానును చేరుకోగలిగాడు. పద్దనరాములో తన ఇంటిని చేరుకోవాలనుకున్నటువంటి యాకోబు మార్గ మధ్యలో పద్దనరాము నుండి కానానుకు చేరుకోవటానికి మార్గ మధ్యలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు యాకోబు జీవితంలో వచ్చిన వాటన్నిటి మీద కూడా నజరేయుడైనటువంటి యేసునాథుడు యాకోబునకు జయమునిచ్చాడు. హల్లెలూయా. యాకోబుగా బయటకు వచ్చాడు, కానీ ఇశ్రాయేలుగా తిరిగి లోపలికి వెళ్ళాడు. కారణం ఏంటంటే మార్గ మధ్యలో యాకోబు తత్వం చచ్చిపోయింది. యాకోబులో నుండి ఒక ఇశ్రాయేలు పుట్టాడు. బయటకు వచ్చింది యాకోబుగా, తిరిగి తండ్రి లోపలికి ఇంటి లోపలికి వెళ్ళింది యాకోబుగా అడుగు పెట్టలేదు. మారిన మనిషిగా, మోసగించే వ్యక్తిగా బయటకు వచ్చాడు, కానీ మారిన మనిషిగా లోపలికి వెళ్ళాడు. మనం కిందటి వారం చెప్పాము, ఇది పరలోకానికి సాదృశ్యమని. మనము కూడా ఆ క్షేమాన్ని, భద్రతను, ముఖ్యంగా భద్రత అనే మాటను గురించి ధ్యానించాం. శరీర భద్రత, అట్ ద సేమ్ టైం ఆత్మ భద్రత, ఆత్మరక్షణ, శరీర రక్షణ, ఆత్మరక్షణ. ఈరోజు విజయవాడలో, ఖమ్మంలో, మన కేరళలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఎంతోమంది మన ప్రియులు ఎంతో బాధపడుతున్నారు. వారికి ఈరోజు ఆరాధన చేయడానికి కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు, ఉండడానికి నివాసాలు లేవు, త్రాగడానికి మంచినీళ్ళు లేవు. మనుషుడికి కావాల్సింది ఏంటంటే ఎంతున్నా ఒక క్షేమం అనేది. నిజంగా అడుగు అడుగున కూడా మరణం మనల్ని వెంబడిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రియులారా. కనుక మనం ఏం చేద్దామంటే, ఈ మరలా యాకోబు కానానుకు చేరేంత వరకు ఎలాగైతే చేరుకున్నాడో అలాగే మనం కూడా మన పరమ కానానుకు చేరేంత వరకు కూడా మనము మన యొక్క భక్తిని, మన సొంత రక్షణను మనము కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడితిని అని పౌలు చెప్పినట్లుగా, ఇదిగో ఈ లోకంలో ఎన్ని నువ్వు సంపాదించుకున్నా, ఎన్ని కాపాడుకోలేకపోయినా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక రక్షణ అనేటి ఒకటి ఉంది చూడండి. ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా రక్షింపబడ్డాడు. పాపములో నుండి, సాతాను యొక్క కబంధ హస్తాలలో నుండి రక్షింపబడ్డాడు. సొంత రక్షణను మనం కొనసాగించుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. మార్గ మధ్యలో ఈ రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఎలాగైతే చాలామంది విశ్వాసులను సైతము కొంతమంది మోసగిస్తున్నట్లుగా, అంతవరకు విన్న బోధను తప్పించి వేరొక బోధను బోధిస్తున్నట్లు, అంటే రక్షణను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మనము అలాంటి ఉచ్చులలో పడకుండా, ధనం పోవచ్చు, ఆస్తిపాస్తులు పోవచ్చు, అంతస్తులు పోవచ్చు, ఐశ్వర్యం పోవచ్చు, కానీ రక్షణ అనేది మాత్రం పోగొట్టుకోకుండా, ఎన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినా మన రక్షణను మనం గట్టిగా పట్టుకుందాం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మీకు కలిగి ఉన్న దానిని మీరు గట్టిగా పట్టుకొనుడి. గట్టిగా పట్టుకొనకపోతే ప్రమాదం ఉంది, జారిపోయే ప్రమాదం ఉంది, నేను వదిలిపెట్టే ప్రమాదం ఉంది. యోబు సమస్తాన్ని కోల్పోయిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? రెండవదిగా
మన టార్గెట్ ఏంటి, మన గమ్యం ఏంటంటే క్షేమంగా, అంటే మార్గ మధ్యలో మన విశ్వాసానికి కానీ మన రక్షణకు కానీ ఎటువంటి గండి పడకుండా ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరచేట్టుగా పరలోకములో ఖచ్చితంగా మనము ఈ భూలోకాన్ని వదిలిపెట్టిన మరుక్షణమే మన గమ్యస్థానం మారిపోవాలి. అంటే మన యొక్క స్థానం మారిపోవాలి, మన ఇల్లు మారిపోవాలి, మన యొక్క సహవాసం మారిపోవాలి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ మనుషుల నుండి దేవదూతుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా తండ్రిని చూసే కృప ఒక్క దెబ్బలోనికి మనం రెప్పపాటును కొనుపబడే ఆ కృపలోనికి మనము ఎదగాలి, పరమకాణానికి మనం చేరాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. హల్లెలూయా. అది యాకోబు క్షేమంగా చేరుకున్న వెంటనే మరి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞత అనే బలిపీఠాన్ని కడుతున్నాడు. రేపు మనము పరమకాణానికి చేరుకున్న తర్వాత నిత్యము యుగ యుగాలు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడైనటువంటి ఆ ప్రభువారిని చూస్తూ నిత్యము కూడా యుగ యుగాలు కూడా ఏమండి నిత్యము యేసయ్య వైపు చూస్తూ ఆరాధిస్తూ ఆయనను చూస్తేనే ఆకలి మనం ఇంకా మైమర్చిపోయే పరిస్థితి. ఆకలి అనిపించదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు. ప్రభు వైపు చూస్తూ ఉండగా యుగ యుగాలు అలా గడిచిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేర్ ఈజ్ నో ఎనీ సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఆయన చూస్తేనే సమస్తము నువ్వు మర్చిపోయి ఇంకేం లేదు, ఇంకా ఆయన చూసావు బాస్. ఆయన ఆరాధిస్తూ దేవా మీకు స్తోత్రాలు అంటే ఆరాధిస్తూ వెళ్ళిపోతావు. దయచేసి ఈ లోకంలో ఏది మీరు పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, కానీ ఈ లోకంలో బ్రతికినప్పుడే రక్షణను కనుక మీరు పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవడం చాలా కష్టం. కయీనుని గురించి అదే రాయబడింది. మరలా మారు మనస్సు పొందాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇంకా కయీనుకు దొరకలేదు. కాబట్టి ఇక్కడ కళ్ళు మూస్తే మనం అక్కడ కళ్ళు తెరవాలంటే బ్రతుకున్నప్పుడే దేవుని వాక్యానుసారముగా మన జీవితాన్ని మనము జీవించినప్పుడు తప్పకుండా ఈ లోకం అనేది మనకి శాస్త్రం కాదు. ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. అంటే బ్రతుకున్నంత కాలం ఎన్ని సంవత్సరాలు మనం బ్రతికినా నేను నమ్ముతున్నాను మనందరికీ కూడా దేవుడు నిండైనటువంటి ఆయుష్నిచ్చును గాక. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడని నేనే అన్నాడు కదా దేవుడు. కనీసం మనం అందరము 100 సంవత్సరాలు దాటి బ్రతకాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నేనైతే విశ్వాసంతో ప్రకటించాను, ఖచ్చితంగా నేను సెంచరీ కొడతాను బ్రదర్ అని. ఆమేన్. ఎందుకంటే ముదిమి వచ్చే వరకు, ముసలి తలం వచ్చేంత వరకు, నా తుది శ్వాసాంతము వరకు కూడా ప్రభువు కొరకే పనిచేయాలి. బ్రతికినంత కాలము 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతున్నావంటే ఏదో హ్యాపీగా తినేసి పడుకోవడానికి కాదు. నన్ను బ్రతికించు ప్రభువా, ఎందుకంటే నేను బ్రతికినంత కాలము ఆ చివరి నిమిషాన్ని కూడా నీ కొరకే నేను వాడతాను. యెహోషువ వలె. దేవునికి స్తోత్రం. యెహోషువ బైబిల్లో ఉన్న గొప్ప ఇద్దరు ప్రీచర్స్లో ఒక 3 ప్రీచర్స్. అందులో ఒక మంచి ప్రీచర్ ఎవరంటే స్టీఫెన్. రెండవ ప్రసంగికుడు ఎవరు తెలుసంటే పీటర్. ఒక్క ప్రసంగంతో 3,000 మంది. ఈ స్టెఫెన్ ఏం చేశాడంటే ఒక్క 5 మార్కుల ప్రశ్న అడిగితే 100 మార్కుల జవాబు రాశాడు. ఎవరు అని అడగగానే చాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం వివరించి బెస్ట్ మెసేజ్ చచ్చిపోయాడు అంటే ప్రభువులో నిద్రించి అలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. 3వ అంత గొప్ప ప్రసంగికుడు నాకు కనిపించింది ఎవరో తెలుసా? యెహోషువ. ఒకవైపున కుటుంబం ఉన్నా, బిడ్డలున్నా, సమస్తము ఉన్నా కూడా తన చివరి నిమిషాన్ని కూడా ఎలా గడిపాడో తెలుసా? తన ప్రజలందరినీ పిలిచాడు. ప్రసంగిస్తూ క్రీస్తుని గురించి, ప్రభువుని గురించి మాట్లాడుతూ దేవుని గురించి మాట్లాడుతూ చివరి నిమిషంలో ఈవెన్ సరిగా నడవలేని పరిస్థితుల్లో కూడా, మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా తన దేవుని గురించే చివరి నిమిషాన్ని కూడా దేవుని గురించే ప్రసంగిస్తూ, అయ్యలారా అన్నలారా జాగ్రత్త, నన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు మాత్రం బ్రతుకున్నారు, మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించండి, జాగ్రత్త అని చెప్పుకుంటూ మరి చివరి ఆ యొక్క క్షణాన్ని కూడా, గడియను కూడా దేవుని కొరకే వాడుతూ అలా బోధిస్తూ ప్రభువును నిద్రించాడు. ఆమేన్. ఎంత గొప్ప కృప. మరి ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే దేనికి?
మూడవది, యాకోబునకు దొరికినటువంటి మూడవ ప్రతిఫలం ఏంటి? త్వరగా చెప్పి ముగిస్తాను. చూడండి, ఆదికాండము. మనందరూ కూడా తెలుసు, మనము చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? యాకోబు వలె మనం కూడా ఏం చేయాలి? పోరాడాలి. యాకోబు ఏం చేశాడు? యాకోబు వలె పెనుగులాడాలి. యాకోబు రాత్రంతా, చెప్పండమ్మా, రాత్రంతా ఏం చేశాడు? రాత్రంతా కూడా దేవుడి సన్నిధిలో పెనుగులాడాడని యాకోబుని చాలా ఉదాహరణగా మనం తీసుకుంటాం. యాకోబు ఏమన్నాడు చివరికి? అయ్యా తెల్లారుతుంది, నన్ను విడిచిపెట్టు అంటూ ఉంటే యాకోబు ఏమన్నాడండి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, 32:24 ఉంటుంది కదా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. దేవునికో స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలాగా బిగ్గరగా అంటే అలా చెప్తారా? కొంచెం బిగ్గరగా దేవునికి స్తోత్రం, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. చదవండి మాట 32:24. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివ్వను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యాకోబు పరిస్థితి 32 అధ్యాయం ఎలా ఉందంటే, నీవు నన్ను ఆశీర్వదించు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నిజమే ఇలా ఉన్నాయి కాదని దేవునికి అడగాలి. అయితే మన భక్తి స్థాయి పెరగాలి. దేవుని దగ్గర అడిగింది వేరు, కావాలని దేవుడు అడగకుండానే ఇచ్చింది వేరు. కొన్నిసార్లు మన బిడ్డలు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, చిరాకు తెప్పిస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. నాకు 20 రూపాయలు ఇస్తే కానీ నేను నిన్ను వదలను అని చెప్పి బొంతలు పడేస్తూ ఉంటారు, తలగాడలు పడేసిరేస్తూ ఉంటారు, లేదంటే ఇల్లంతా చిందరవందరగా చేసేస్తూ ఉంటారు, చాలా బిజారు చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి చేసేస్తారు. కొట్టాలనిపిస్తుంది గట్టిగా, పాపం కొడితే దెబ్బ కాసుకోలేడు. చివరికి వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఏదో అలాగా మా అమ్మ లేదా మా నాన్న ఒక 20 రూపాయలు నాకు ఇవ్వాలి, ఇస్తే కానీ నేను వదలను. లేదా డోర్ వేసేస్తూ ఉంటారు, బాత్రూమ్ డోర్లు వేసేస్తూ ఉంటారు, అబ్బా నేను నెలను అద్దేస్తూ ఉంటారు. కారణం ఏంటండి? మొత్తానికి పిసా చేసేసి మొత్తానికి మన దగ్గర నుండి 20 రూపాయలు నొక్కేస్తారు. అయినా కొన్నిసార్లు దీనికి డెడ్ ఎగ్నెస్ట్గా జరుగుద్ది. ఏంటి అంటే, ఆ బిడ్డలు అడగకుండానే వారి ప్రవర్తన మనకు నచ్చి అడిగింది 20 రూపాయలు అయితే కొన్నిసార్లు 100 రూపాయలు ఇస్తూ ఉంటాం. ఇది ఆయన అడిగి పొందుకున్నది కాదు, తల్లిదండ్రుల దయతో, ప్రేమతో, ఇష్టపడి వారు ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించుకున్నారు, లేదా మంచిగా 1 గంట ప్రార్థన చేసుకున్నారు, ఒక 5-10 అధ్యాయాలు చదువుకున్నారు, మంచిగా జీవిస్తున్నారు, బుద్ధిగా బ్రతుకుతున్నారు. వారి ప్రవర్తన, బిడ్డల యొక్క ప్రవర్తన తల్లిదండ్రులకు నచ్చి ఆ బిడ్డల కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక మనస్సు తల్లిదండ్రుల్లో పుట్టి 20 రూపాయలు పొందుకోవడానికి ఇంత వాతావరణం అంతా సృష్టించాడు. కానీ ఇప్పుడు అడగకుండానే తల్లిదండ్రుల ఫేవర్ను బిడ్డ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండింటిలో ఏది గొప్పది? మొదటిది గొప్పదా? రెండవది గొప్పదా? అడుక్కోవడం గొప్పదా? పొందుకోవడం గొప్పదా? అడుక్కొని పొందుకోవడం గొప్పది కాదు, అడుక్కోకుండానే అనుగ్రహింపబడ్డం అంటారు దాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది క్రైస్తవులు అడుక్కునే క్రైస్తవులు ఉన్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కునే క్రైస్తవులు. తప్పు లేదు, అడగాలి. వాక్యమే చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. అయితే ఆ మధ్య నేను ఒక వాక్యం చెప్పాను, అడిగి పొందుకొనుట, ఇచ్చి పొందుకొనుట. అది నా ప్రస్తావన కాదు. ఆఫ్ కోర్స్ దేవుని కృప, నేను ఇవ్వడం గురించి వాక్యం చెప్పడం మానేశాను. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా నువ్వు ఆత్మీయ పరిపక్వతలోకి వస్తే వాక్యం చెప్పింది చెప్పినట్టుగా నువ్వు పాటిస్తావు. పరిపక్వతలోనికి లేకపోతే నువ్వు పాటించావు. మరలా చెప్తున్నాను, నీకు ఎంత ఒక 100 ఎకరాల భూమి ఉన్నా,
విత్తనాన్ని నువ్వు ఆ భూమిలో జల్లకపోతే పంట కొయ్యలేవు. నువ్వు ఎంత కన్నీరు కచ్చి ప్రార్థన చేసినా దేవుని రాజ్యంలో నీవు విత్తకపోతే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేవు. ఇది బైబిల్ నేర్పిస్తున్న రూలు. దట్ ఈస్ అనదర్ థింగ్. నేను ఇంక దాని గురించి ప్రస్తావించను. అడుక్కునే క్రైస్తవులు కాదు, అడుక్కునే స్థితిలో నుండి అనుగ్రహమును పొంది ఆ కృపలోనికి క్రైస్తవులమైన మనం ఎదుగుదుముగాక. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను ప్రభు అని యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు అడుగుతూ ఉన్నాడు. తొడగూడు వసిలిపోయినా ఇంకా గుంటుకుంటూ మరి దేవుని దగ్గరికి వెళ్ళి చాలా ఒక రకంగా చెప్పాలంటే బిజార్ చేసేస్తున్నాడు దేవుణ్ణి. ఒడియాలో బిజార్ అంటారు దాన్ని, తెలుగులో ఏమంటారండి? చిరాకు తెప్పించేటట్టుగా, లో నీవు నన్ను దీవించాలంతే, మర్యాదగా దీవిస్తావా లేదా అన్నట్టుగా ఉంది అక్కడ. అది మనం పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తాము. ఈ సమయంలో నెగిటివ్గా కొంచెం ప్రొజెక్ట్ చేయనివ్వండి. కొన్నిసార్లు మనము ఎందుకు అంత తీవ్రమైనటువంటి భక్తిని కనపరుస్తుంటాం? దేవుని దగ్గర నుండి పొందటానికి కొంతమంది గుండెలు బాదుకొని 21 రోజు 40 రోజులు లేదంటే సంవత్సరము ఉపవాసాలు ఉండి, ప్రభువా అది దేవుని చిత్తం కాదు అంటే నువ్వు ఎంత ఏడ్చినా రాదు. అవునా కాదండి? అది దేవుని చిత్తము కాదు అంటే నువ్వు ఎంత ఏడ్చినా రాదు. కానీ ఏదో ఒక రకంగా కొంతమంది, పలానా అబ్బాయి నువ్వు ప్రేమిస్తున్నావు, లేదు పలానా అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ఇష్టపడ్డావు, దానికి నువ్వు 6 రోజులు 21 రోజులు 40 రోజులు ఉపవాసం, ప్రభువా ఎలాగైనా ఆ అబ్బాయితో నాకు వివాహం అయిపోను ప్రభువా తండ్రి నాయనా అంటే ఏమైనా అర్థం ఉందా? అరే దేవుని చిత్తం కాదమ్మా, ఆయన మంచోడు కాదు, త్రాగుబోతాడు, నా మాట వినని దేవుడు చెప్తున్నా. లేదు ప్రభువా, నేను మనసు పారేసుకున్నాను ప్రభువా, ఆడు నా దగ్గరకు వచ్చిన తర్వాత మారుతాడు ప్రభువా, మీరు ఆయన్న ఇవ్వండి ప్రభువా. అడుక్కుంటున్నావు, జాగ్రత్త. అడుక్కుంటే నీకు దొరికేది 1 రూపాయే. క్రైస్తవుడు దేవుని దగ్గరికి వచ్చి అడుక్కునే క్రైస్తవులుగా ఉండకూడదు. హలో, దేవుడు మెచ్చి నీ మీద తన కృపను అనుగ్రహించే క్రైస్తవుడిగా నువ్వు అడుగులు వేయాలి ముందుకి. నువ్వు అడుక్కునే క్రైస్తవుడు కాదు, అడుక్కొని పొందుకోవడం కాదు, నువ్వు అనుగ్రహింపబడాలి. ఎవరి ద్వారా అంటే దేవుడు నీకు ఒక వస్తువును అనుగ్రహిస్తే పొందే స్థాయిలోనికి నువ్వు ఎదగాలి. అడుక్కుంటే పొందుకునే క్రైస్తవుడిగా కాదు, అనుగ్రహింపబడిన తరువాత పొందుకునే ఒక బలమైన క్రైస్తవుడిగా నీవు ఉండాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బలవంతం పెట్టి మర్యాదగా నన్ను దీవించు అని ప్రార్థించే వ్యక్తిగా కాకుండా దేవుడే దిగి వచ్చి నిన్ను దీవించే స్థాయిలోనికి నువ్వు ఎదగాలి. ఆమేన్. ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 32వ అధ్యాయం 24వ వచనం అంతా కూడా యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు, యాకోబు అడుగుతూ ఉన్నాడు. యాకోబు యొక్క ఆ పరిస్థితి అంతా కూడా చూస్తే రాత్రంతా ఆశీర్వాదాల కొరకు ఏం చేస్తున్నాడమ్మా? చెప్పండి అమ్మా. పోనా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి సుమా. కొంతమంది అడుక్కోరు, అలాగని దేవుని అనుగ్రహాన్ని పొందుకోరు, రెండూ లేవు. అప్పుడు ఏమొస్తుందో తెలుసా? తుఫాన్ వచ్చిందనుకో, కొట్టుకుపోవడమే. కనీసం యాకోబులా కనీసము మొన్న మేమందరం ప్రార్థించినట్లు రాత్రంతా ప్రార్థన చేసే ఆ అనుభవం అయినా నీకు ఉండాలి. లేదు, మంచి జీవితాన్ని జీవిస్తూ దేవుడు నీకు అనుగ్రహించే స్థాయిలోకైనా నువ్వు ఎదగాలి. ఇదేదో ఒక సామెత ఉంది, అమ్మ పెట్టదు అడుక్కు తినదు తిననివ్వదు అన్నట్లుగా నీకు అడుక్కోవడము చేత కాదు, పొందుకోవడము చేత కాదు. మరి నీకు ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి? హలో, నువ్వైనా దేవుణ్ణి గెలు, దేవుని మనస్సును గెలు. మొత్తానికి ఆయన కాలు పట్టుకో, ఏలు పట్టుకో, గోలు పట్టుకో, ఏం పట్టుకుంటూ నీ ఇష్టం. తడుగూడు వసిలిపోయినా రాత్రంతా ఒకసారి కల్పన చేయండి. రాత్రంతా యాకోబు ఏం చేస్తున్నాడండి? దరిదాపుగా ఉదాహరణకు ఒక 12 గంటలు నోరు ఒక వైపు నుంచి ఎండిపోతూ ఉంది, నీరు లేదు, ఆహారం లేదు, వేదనతో కలవరముతో
ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను, మర్యాదగా నన్ను ఆశీర్వదించు. గట్టి కొట్టాడు. ఇక్కడ తొడగూడు వదిలిపోయింది. చూడండి ఎంత బాధ, రాత్రంతా ఎంత ప్రయాసపడుతున్నాడు యాకోబు దేనికోసం. కొంతమంది మనము కూడా అలాగే చాలా డేకురుకుంటూ వెళ్ళిపోతాం ఆశీర్వాదాల కోసం. అలాంటి పరిస్థితి మనం కూడా కొన్నిసార్లు అనుభవిస్తూ ఉంటాం. డేకురుకునే పరిస్థితి. చిన్నపిల్లాడు ఎలాగైనా బొంగురుకుంటూ వెళ్ళిపోతాడు తల్లి దగ్గరికి. అలా కొన్నిసార్లు నడవలేని స్థితిలో కూడా ప్రయాస కింద మీద పడి దొర్లేసేసి ఏదో ఒక రకంగా మొత్తాన్ని మనం అనుకున్నది దేవుడిచ్చేయాలి. ఈ రోజు వరకు తొడగూడు అని మాట ఉంది కదండి. ఈ రోజు వరకు ఇశ్రాయేలీలు ఏది తిన్నా ఆ తొడగూడు బాగా తినరు. అంటే అక్కడ యాకోబు ఎంతలా రాత్రంతా కూడా కలవరపడ్డాడు. యాకోబు యొక్క సినారియో ఒక్కసారి మీ మనసులో ఊహించండి. ఆశీర్వాదం కొరకు ఇవ్వు ప్రభు అని ఎంత అడుగు ఉంటాడు దేవుణ్ణి. మొత్తానికి బిజారు చేశాడు, పిసా పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. మొత్తానికి సరే నాయనా అని దీవెన్ లెవెల్ ఆఫ్ రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఇలాంటి వారు కొందరు అసలు ప్రార్థనే చేయరు అనుకోండి, వాళ్ళకి అది వేరే విషయం. కొంతమంది ఉంటారు వారికి అడుక్కోవడం రాదు. మామూలుగా లిటరల్గా చూస్తే వారు ఎలా అడుగుతారంటే అసలు వేసింది తీసుకోవాలనిపించేస్తాం. వారికి తెలియదు. ఎవరు పాపం ఒక ఆమె సరేలే పాపం అని చెప్పి ఒక 10 రూపాయలు వేస్తే, ఏటమ్మా అన్నాడట. ఏమన్నాడమ్మా అంటే, ఎంత పెద్ద కోటీశ్వరాలు 10 రూపాయలు వేస్తావా అంటే, ఇలా రా నాయనా అన్నదట. ఇచ్చిన 10 రూపాయలు కూడా ఇప్పుడు వెళ్ళు అన్నదట. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అడగడం అనేది ఒక ఆర్ట్. ఆమేన్. అమ్మ వాక్యం మీద దృష్టి పెట్టండి అందరూ. అడగడం అనేది ఒక ఆర్ట్. అందరికీ చేత కాదు. ప్రార్థించడం అనేది ఒక ఆర్ట్. అందరి వల్ల కాదు. అందరూ ప్రార్థన చేస్తారు. ఆ 7 నుంచి 8 ఎవడైనా వచ్చేస్తాడు. మధ్యరాత్రి 1 గంటప్పుడు వచ్చి ప్రార్థించే దమ్ముందా నీకు? నిద్ర మానుకొని కన్నీరు కాచి గుండెలు బాదుకొని రోధించే దమ్ముందా నీకు? 4 గంటలకి 5 గంటలకు వచ్చి ప్రార్థించడం కాదు, రాత్రి 12 గంటలకి 1 గంటకు వచ్చి ప్రార్థించే దమ్ముందా నీకు? అలాంటి కృపలోనికి మనం అందరము యేసు నామములో వర్ధిల్లుదుము గాక. అరగంట ప్రార్థన చేయక తన్నుకుంటున్నాం, ప్రార్థనాంశాలు రాక. దేవుని కృపలో 3.5 గంటలు ఏకదాటికి ఒక్కడిని ప్రార్థన చేశాను. గొప్పకి నేను చెప్పుకోవట్లా. ఇంకా నా ప్రార్థనలు ఏకీపిస్తున్న వాళ్ళు ఇంకా విసిగెక్కిపోయారు. ఎప్పుడు వదులుతాడు నాయనని. ఎందుకు అంటే తెలుసా ప్రియులరా, ఒక్కొక్కరి కొరకు మీరు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరిని వదిలిపెట్టకుండా ఒక్కొక్కరిని పేరున మీ కొరకు ప్రార్థించి కన్నీరు కచ్చే కృప యేసయ్య నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మీకు అడుక్కోవడం రాదు కాబట్టి నేను మీ పక్షాన్ని అడుగుతున్నాను దేవుణ్ణి, ప్రభువా వారిని దీవించు నాయన. ఇది ఒక తరం భక్తి, ఒక లెవెల్ దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే కోరుండి లాక్కోవడం అన్నమాట. ఇది ఏంటమ్మా? కోరుండి లాక్కోవడం. కోరి పొందుకోవడం కాదండి, కోరుండి లాక్కోవడం. ఇలా ఉంది. కొన్నిసార్లు చిన్నపిల్ల ఆడతారు కదా, ఒక పిల్లడు వెళ్ళి తబక్కన చాక్లెట్ లాగేస్తాడు, ఇప్పేసి తినేస్తాడు. మన కాలనీలోనే తగు అవుతూ ఉంటే ఎవరికి 2 కుటుంబాలకు మధ్య తగు అవుతూ ఉంటే ఒక అమ్మ భయంకరంగా తిడుతూ ఉంది. మంచి ఎండ, పైనుండి ఎండ. ఇదిగో మన సిస్టర్ వాళ్ళ ఇంటి ముందే. ఏంట్రా బాబు అని బాగా ఎండ పైనుండి ఆ ఎండకి గొంతు కారిపోయింది. ఒక చిన్న పిల్లడు అప్పుడే ఒక ఐస్ కొనుక్కున్నాడు, చుపురుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఎవరెవరబ్బా అని చూస్తే మరి అమ్మకి పాపం ఎంత మరి
గొంతు కారిపోయిందో కానీ ఆ పిల్లాడు ఎవడో తెలీదు, టపక్కు లాగేసి టపక్కు 4 సార్లు ఇలాగా సూపరేసి మళ్ళీ ఇస్తుంది. అమ్మ, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు యాకోబు స్థాయి ఇది ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి లాగేసుకుంటున్న స్థాయి. దీవించు ప్రభుని ఇన్సిస్టింగ్ చేసి మరి పొందుకుంటున్నాడు. దయచేసి నన్ను ఇంకోలా అర్థం చేసుకోకండి, పాయింట్లో చాలా లోతైన మాట ఉంది, అందుకే చెప్తున్నాను. అందరూ కూడా చెప్పండి, ఇన్సిస్టింగ్ అనండి. చెప్పండి అమ్మా, ఇంకొంచెం బిగ్గర చెప్పండి, ఇన్సిస్టింగ్ బ్లెస్సింగ్స్ అనండి. ఇన్సిస్టింగ్ అంటే మనం ఫోర్స్గా ఎలా దబాయించి దోతృపం చేసి ఇస్తావా కత్తో పొడిచేయాలంట దొంగలు, ఆ టైపులో అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు యాకోబు. కానీ ఇశ్రాయేలుగా మారిన తర్వాత, కొంచెం అడుగులు ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుళ్ళు ఎదుగుతున్న తర్వాత, ఒక బలమైనటువంటి ఒక ఆత్మీయ దశలోనికి యాకోబు వచ్చిన తర్వాత, అడుక్కునే ఈ స్థాయి నుండి ఇప్పుడు మీరు అనుకున్నారు ఆ యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడని. అది యాకోబు అడుక్కుంటే మార్చాడు, దేవుడు కావాలని కోరి మార్చలా. కానీ యాకోబు అలా విశ్వాసంతో అడుగులు ముందుకేస్తున్నప్పుడు ఒక దశలోనికి చేరుకున్నాడు. అద్భుతం జరిగింది. చూడండి ఒక్కసారి 35వ అధ్యాయము, అదే ఆదికాండ 35వ అధ్యాయము 9 నుండి 15 వచనాలు ఒకసారి చదువుతారా? యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా, చాలా జాగ్రత్తగా వినండి, దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టిన. ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవుడి నామని మహింపరుద్దామా? ఎంతమందికి అర్థమైంది మీకు? 32:24కి 35:9-10కి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా? ఏం లేదా? ఏం లేదా? ఉంది. ఇంతవరకు చెప్పిన గోళాలు అదే. ఇక్కడ 32లో యాకోబు ఏం చేస్తున్నాడమ్మా? అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా నన్ను దీవించు, 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 నాకు ఈ అమ్మాయే కావాలి, ఈ అబ్బాయే కావాలి, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు ప్రభువా, ఖచ్చితంగా ఈయనా అని అడుగుతున్నాను. అక్కడ ఆ స్థాయిలో యాకోబు యొక్క భక్తి పరిమితి అంతే. అయితే దేవుడు యాకోబు కొంచెం అడుగులు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నంతసేపు ఇక్కడ కూడా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి అడిగితే దేవుడు మార్చాడు. కానీ 35వ అధ్యాయంలో అడుక్కునే స్థాయిలో నుండి అనుగ్రహమును పొందే స్థాయిలోనికి యాకోబు ఎదిగాడు. అడుక్కునే స్థాయిలో నుండి అనుగ్రహమును పొందే స్థాయిలోనికి యాకోబు ఎదిగినట్లుగా వాక్యములో ఉంది. ఇక్కడ కావాలని అడుగుతూ ఉంటే యాకోబు కావాలని, ఆశీర్వాదాలు కావాలని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే 35వ అధ్యాయంలో దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఇక్కడ యాకోబుకు అడుక్కునవలసినటువంటి అవసరం రాలేదు, కానీ దేవుడే కావాలని మెచ్చి, దేవుడే ఇష్టపడి, దేవుడే ఎంతో ఆకాంక్షతో యాకోబు యొక్క భక్తి స్థాయిని మెచ్చుకున్నటువంటి దేవుడు దిగి వచ్చి యాకోబును స్వయాన దేవుడు ఇక్కడ యాకోబు ఆశీర్వదించు అంటే ఆశీర్వదించాడు. ఇక్కడ తనకు తానుగా దిగి వచ్చి ఆశీర్వదిస్తున్నాడు యాకోబును. దేవునికి స్తోత్రం. ఆమేన్. హలో, ఇక్కడ యాకోబు అడిగితే ఆశీర్వదిస్తే అక్కడ దేవుడు తనకు తానుగా దిగి వచ్చి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయశక్తిమంతుడు మన దేవుడు కదా.
నువ్వు దేవుని కృపలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఆత్మీయ విలువలతో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితము దేవుని యొక్క కృపను ఆకర్షిస్తుంది. ఆ కృప దేవుణ్ణి పైనుండి క్రిందకు దింపుతా ఉంది, నీ దగ్గరకు తీసుకుని వస్తుంది. నువ్వు అడగవసరలా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మనం ఎక్కడున్నామంటే అడుక్కునే లేదా అడిగే క్రైస్తవులుగా మనం ఉన్నాము. అడుక్కొని పొందుకున్నాం. కొంచెం కూరయ్యమ్మా, కొంచెం బువ్వియ్యమ్మా అనే స్థాయిలో ఉన్నావేమో, ఇసుకిస్తూ ఉన్నావేమో దేవుణ్ణి. మంచి జీవితాన్ని జీవించు, దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవించు. మరొకసారి చదువుతారా మాటను? యాకోబు పద్దన రాములో నుండి వచ్చుచుండగా, ఆగండి, దేవుడు తిరిగి అంటే ఏంటంటే దేవుడు ఇష్టపడ్డాడు. యాకోబు ఒక 2-3 అధ్యాయాల ముందు నన్ను చాలా ఇసికించేవయ్యా, అప్పుడు ఎందుకో నువ్వు నాకు నచ్చలేదు. నీ పట్టిన పట్టు విడువని బిడ్డగా మొత్తానికి నువ్వు అడిగి కాబట్టి నేను దీవించాల్సి వచ్చింది. ఆ రోజు కొంచెం నాకు నచ్చలేదు, కానీ మరి 2 అడుగులు నువ్వు ఆధ్యాత్మిక దశలో అడుగులు ముందుకేస్తూ దేవుని కృపను నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు నచ్చింది. ఇప్పుడు నువ్వు చూడయ్యా యాకోబు, ఆ రోజు నువ్వు అడిగితే ఏదో నేను దీవించాను, కానీ ఈరోజు నేను ఆ రోజు ఇష్టంగా దీవించానో నాకు తెలియదు, కానీ ఈరోజు నువ్వు అడగకుండానే నేను ఇష్టపడి నిన్ను దీవిస్తున్నాను. ఆ రోజు బలవంత బ్లెస్సింగ్స్ తీసుకున్నావు, బలవంతంగా నా దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందేసుకున్నావు. ఈరోజు నా ఇష్టపూర్వకంగా, నా హృదయమారా నేనే కోరి నిన్ను దీవిస్తున్నాను. ఆ రోజు నా పేరు మార్చు అన్నావు, ఈరోజు అడగకుండానే నేను నీ పేరు మారుస్తున్నాను. ఆ రోజు కూడా యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు, ఇక నుండి నీ పేరు యాకోబు కాదు. చదవండి, యెహోవా మరలా అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు? దేవుడు మరలా తిరిగి ప్రత్యక్షమై అతన్ని ఏం చేశాడు? ఇక్కడ యాకోబు అడుగుతున్నాడు దేవుణ్ణి, చెప్పండి అమ్మా, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారా సజీవంగా? దేవుడు ఇక్కడ యాకోబుని అడుగుతున్నాడా? దేవుడే ఇస్తున్నాడు అడగకుండానే. దీన్ని ఏమంటామంటే అనుగ్రహము. చెప్పండి అందరూ, అడుక్కోవడము అనండి అమ్మా. అయ్యో అనండమ్మా. సరే, అడుక్కోవడం బాగలేదు కదా, అడగడము అనండి. ఇది బాగుంది కదా కొంచెం. అడగడం అనండి, అనుగ్రహము అనండి. ఇక్కడ అడిగి పొందుకున్నాడు. ఈ 35వ అధ్యాయములో అనుగ్రహము ద్వారా పొందుకున్నాడు. ఇక్కడ లాగేసుకుంటే ఇక్కడ స్వయాన దేవుడు హృదయమార ఇస్తున్నాడు. ఆ పిల్లవాడు ఇసికిస్తే 20 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు పిల్లవాడి యొక్క నేచర్ నచ్చి తల్లిదండ్రులకి 200 రూపాయలు నాన్న ఏదైనా కొనుక్కో అని ఇచ్చేసాడు. 220 రూపాయలు అంటే 20, 200 అంటే 200. ఎక్కడి నుండి ఎక్కడికి? ఎందుకమ్మా అంటే, ఎందుకో ఈరోజు నువ్వు గంట ప్రార్థన చేసుకున్నావు, ఒక 10 అధ్యాయాలు చదివావు, నీ క్లాసులో ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చాయి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రేమ ఎక్కువైంది, నీకెందుకో ఇవ్వాలనిపించింది, ఇదిగో తీసుకో. అలాంటి స్థాయిలోనికి మనం ఎదుగుదాం కాక. దేవుడు కావాలని కోరి మరి దిగొచ్చి అమ్మ నిన్ను దీవించాలి. అలాగని మీరు అందరూ ప్రార్థన చేసుకోకూడదు అనేది నా ఆలోచన కాదు. నీ ప్రార్థన ద్వారా నీవు పొందుకోలేనిది నీ క్యారెక్టర్ ద్వారా నువ్వు పొందుకోవాలి. నీ ప్రార్థన ద్వారా నువ్వు కొంత సాధిస్తే నీ గుణము ద్వారా సమస్తాన్ని నువ్వు సాధించగలగాలి. నీ ప్రార్థన కొంచెం దేవుణ్ణి ప్రభావితం చేస్తే నీ గుణము మొత్తం దేవుణ్ణి ప్రభావితం చేయగలగాలి. ప్రార్థన ద్వారా పొందుకుంటున్నావా? అనుగ్రహము ద్వారా నువ్వు పొందుకుంటున్నావా? అడిగి పొందుకుంటున్నావా? అనుగ్రహింపబడుతున్నావా? అడిగిందే నువ్వు పొందుకున్నావా? అనుగ్రహింపబడిందే నీ దగ్గర ఉందా? ఇప్పుడు యాకోబు జీవితంలో 2 అంతుల ఆశీర్వాదం. ప్రభువా, మీరంత గొప్ప దేవుడయ్యా, ఈ విషయమే కనుక తెలిస్తే నా తొడగోడు వసిలిపోవాల్సిన పని ఉండేది కాదు ప్రభువా. యాకోబును దేవుడు ఏం చేసి తిరిగి మరలా ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించును. ఆ తర్వాత
అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఇప్పుడు ఏం చదివారు ఇది? ఇప్పుడు మనకు 32 బాగా గుర్తొస్తుంది, 35 ఎప్పుడు చదవదు. అమ్మా నేను ముగిస్తున్నాను ఇక్కడ ఈ పాయింట్తో. దయచేసి మన స్థాయి మనం యేసు నామములో, ఆత్మీయ స్థాయిని దేవుడు నామములో మనం పెంచుకుందాం గాక. అడిగితే ఎవరైనా ఇస్తారండి. ఎలా నువ్వు జీవించాలంటే దేవునిలో నీ ప్రవర్తన ద్వారా, ప్రార్థన ద్వారా కాదు, ప్రవర్తన ద్వారా పొందుకునే క్రైస్తవుడిగా నీ ఉందువుగాక. అందరు చెప్పండి, ప్రార్థన ద్వారా మాత్రమే కాదు, మాత్రమే కాదు. గట్టి చెప్పండి అమ్మా. ప్రార్థన ద్వారా మాత్రమే కాదు, నా ప్రవర్తన ద్వారా నేను ఆశీర్వాదాలు పొందుకుంటాను. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఎవరైనా పొందేసుకుంటారు, ప్రవర్తన ద్వారా పొందుకున్నవారు చాలా అరుదు. హలో, ప్రార్థన ద్వారా నీవు పొందుకున్నది టెంపరరీ, ప్రవర్తన ద్వారా నువ్వు పొందుకున్నది పర్మనెంట్. ఆమేన్. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకున్నది తాత్కాలికం, ప్రవర్తన ద్వారా నువ్వు పొందుకున్నది శాశ్వతం. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకున్నది బహుశా డూప్లికేట్, ప్రవర్తన ద్వారా నువ్వు పొందుకున్నది ఒరిజినల్. అక్కడ యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, తాత్కాలికం. ఇక్కడ యాకోబు ఇశ్రాయేలుగా మారాడు, ఇది నిజం. హలో, దీన్నే ఏమంటారు తెలుసా? కవరింగ్ అండ్ క్లెన్సింగ్ అంటారు. హల్లెలూయా. మరి ఎలాంటి విశ్వాసగా నీవు ఉన్నావు? పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, చేతికలుగా అయిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, పాస్టర్ గారు పరిశుద్ధంగా ఉంటే, పాస్టర్ గారు ప్రార్థిస్తే దేవుడు నీకు దయచేశాడు. ఎవరో ఒక వ్యక్తి ప్రార్థిస్తే నువ్వు పొందుకున్నావు, అది కాదండి. పాస్టర్ గారు ప్రార్థన చేసిన నీలో సరైనటువంటి నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు. ఏటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తా అవ్వ, అబ్బా అదేదో చూడు పిన్నమ్మ పాడు పిల్ల టైప్లో అలాగే యాక్టింగ్లు చేసి మాట్లాడుతుంటారు కొందరు విశ్వాసులు. ఆ పాస్టర్ గారు చేత అవదమ్మా, ఈ పాస్టర్ గారు ఎవరు చేత అవద్దే. అసలు నీకు బుద్ధి ఉందా? ఆశీర్వాదాలు ఇచ్చేది పాస్టర్ గారా? పాస్టర్ గారు జస్ట్ మీ పక్షాన ప్రార్థన చేస్తారు. అసలు రహస్యం నీలో ఉంది. నీ దగ్గర గంపడంత కంపు పెట్టుకొని నీ పాప జీవితాన్ని వదలకుండా హృదయం అంతా దరిద్రంతో నింపుకొని తెల్లటి ముసుగేసుకుని హల్లెలూయా 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 అంటే అయిపోద్దా? తప్పు నీ దగ్గర ఉందండి, పాస్టర్ గారి దగ్గర లేదు. కొంతమంది కావాలని పాస్టర్ గారుల మీద నిందలు వేసేస్తుంటారు. అమ్మో ఈయన ప్రార్థన చేత అవదా అమ్మా, ఇలాగ డాన్సులు. మళ్ళా వద్దమ్మా. కేవలం దైవజనుడు అక్కడ నీ పక్షాన ప్రార్థించే ప్రతినిధి. ఆశీర్వాదాలు అనేవి పాస్టర్ గారి చేతులు ఉండవు. అలాగైతే నా మీద నేను పోసుకుందును, అప్పులను దెబ్బకు తీర్పుదును, అంతేనండి. ఈ అమ్మ మీద ఇలా పోసేదును యేసు నామములో, తెల్లారి సరికల్లా నీ అప్పులన్నీ ఇలాగ వేసేది అయిపోయింది మొత్తం. అంతే, మాలో ఏం లేదండి. దేవుడు ఒక వ్యక్తిని దీవించనంత వరకు ఆ వ్యక్తి దీవించబడడు. దేవుడే గనుక ఒక వ్యక్తిని దీవిస్తే ఆ వ్యక్తిని ఏ మనుషుడు శపించజాలలేడు. మనల్ని దీవించాల్సింది ఎవరండి? దేవుడు. అదే నేను అంటున్నాను. ఇక్కడ దైవజనుడు ప్రార్థన ముఖ్యమే, నీ ప్రవర్తన కూడా ముఖ్యమే. నీవు పాపిగా పిలువబడి పాపులలో ప్రధాన పాపిగా బ్రతుకుతూ పాపపు జీవితాన్ని జీవిస్తూ హల్లెలూయా 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 అంటే అవదు. నీ ఒత్తు పలుకుల మాటలు దేవుని దగ్గర పనికిరావు. జాగ్రత్త, దేవుడు నోరు కుట్టెత్త
కుట్టేస్తాడమ్మా. దేవుడు నోరు కుట్టేసే ప్రమాదం ఉంది. నేను అదే అంటున్నాను, నీ ప్రార్థన కంటే కూడా దేవుడు నీ ప్రవర్తనను మెచ్చి దేవుడు నిన్ను దీవించును గాక. అర్థమైన వాళ్ళకి అర్థమవుతాయి ఈ మాటలు, అర్థమవని వాళ్ళకి వ్యర్థమవుతాయి అంతే. ఒక మాటలో నేను చెప్తాను, నీ ప్రవర్తన సరిగా ఉంటే ఈవెన్ ప్రార్థించకపోయినా అనుగ్రహింపబడతావు. ఆమేన్. తల్లిదండ్రులకు బిడ్డలు సరిగా ఉన్నప్పుడు వారికి ఏది కావాలో అడగకుండానే దీన్ని ఏమంటే చెప్పండి అమ్మా, సడన్ సర్ప్రైజెస్ దేవుడిస్తూ ఉంటాడు. ఆమేన్. పక్కన కూర్చొని చేయి పట్టుకుని యు రిసీవ్ ఏ సడన్, ఎక్స్పెక్ట్ ఏ సడన్ సర్ప్రైజ్ అనండి. మమ్మీ ఈజ్ ఇట్ ఫర్ మీ? సమ్ టైమ్స్ మా గ్లాడీస్ వావ్ డాడీ నాకా? అవునమ్మా నీకే. నీ ప్రవర్తన, నీ మాట అని నువ్వు ప్రార్థిస్తున్నావు. అనుకోకుండా నీ ప్రవర్తనను మెచ్చి దేవుడు 2 lakhs కాదండి 20 lakhs అనుగ్రహించాడు నీకు. నువ్వు చేసే పొత్తు ప్రార్థనల వల్ల దొరకలేదు అది. నువ్వు ఈ రాత్రి అంతా కష్టపడి ప్రార్థిస్తే బహుశా నీకు ఒక 20 రూపాయలు ఇచ్చి ఉంటాడు దేవుడు, లేదంటే ఒక 200. కానీ నీ ప్రవర్తన సరిగా ఉంటే హలో లెవెలే మారిపోద్ది. నువ్వు ఇంకా అప్పుల కోసం ప్రార్థించావు, అవసరతలో ఉన్న వారిని ఆదుకునే స్థాయిగా చేస్తాడు నిన్ను దేవుడు. అడుక్కునే స్థాయి నుండి నువ్వు అనేకులకి ఇచ్చే స్థాయిలో దేవుడిని తీసుకుని వెళ్ళాలంటే నీ ప్రార్థన కంటే మించి అమ్మా నీ ప్రవర్తన దేవుణ్ణి ప్రభావితం చేయాలి. ఆమెను చెప్తారా? ఏది ప్రభావితం చేయాలి? నీ ప్రవర్తన. హౌ ఈజ్ యువర్ యాటిట్యూడ్? అందరూ కూడా చెప్పండి, యాటిట్యూడ్. చెప్పండి అమ్మా యాటిట్యూడ్. చెప్పండి అమ్మా యాటిట్యూడ్. దీన్ని ఏమంటారు చెల్లి? ప్రవర్తన. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. హల్లెలూయా. నీ ప్రవర్తన నీ భర్తకు నచ్చితే అమ్మా టైటన్ వాచ్ కొనేసి ఇస్తాడు, లేకపోతే 100 రూపాయల వాచ్లు వేసుకుని తిరగడమే, లేకపోతే ఎవరో చెల్లికో అన్నీకో ఒక వాచ్ కొనవా అడుక్కోవడమే. నీ ప్రవర్తన నీ భర్తకు నచ్చితే హల్లెలూయా ఇంకా 100 రూపాయల వాచ్లు పోతాయి, టైటన్ వాచ్లు వేసుకుని తిరుగుతావు. ఆమేన్. నిజం చెప్తున్నానండి నేను. నీ పాపాలు అవుతున్నాయో ఆ పాపాలన్నీ పడవల మీద కాలేసేసి దేవుడా దేవుడు అంటే అవ్వదు. నీ పాప రోత జీవితాన్ని ఈరోజు విడిచిపెట్టి ప్రభువా ఇక నుండి నా ప్రార్థనల ద్వారా కాదు ప్రభువా, నా ప్రవర్తన ద్వారా నేను పొందుకుంటానయ్యా. ఆమేన్. మీ యాటిట్యూడ్ సరిగా ఉండదు, మీ మాట తీరు సరిగా ఉండదు, మీ ప్రవర్తన సరిగా ఉండదు, క్రూయల్గా బిహేవ్ చేస్తుంటారు. ఏమండి అదో రకమైనటువంటి జబ్బులు కొందరికి. ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు సరదాగా ఉంటారో తెలియదు, ఎప్పుడు మూడీగా ఉంటారో తెలియదు. అప్పుడు అమ్మా ఈయన కొంచెం తేడా వాడమ్మా, ఈయన తేడాగాడమ్మా, ఎప్పుడు అమ్మ ఈ మనుషులతో పడలేమమ్మా, అమ్మమ్మ వెళ్ళిపోండి మా ఆయన వచ్చి టైం అయింది వెళ్ళిపోండమ్మా, ఆడ అసలే మెంటలోడు వెళ్ళిపోండమ్మా. ఎప్పుడు ఎలాగుంటాడో ఆయనకి తెలియదమ్మా. ఇలాగే పాపము ఎవరు లేదని ఆ పక్కింటి అమ్మ ఇంటికి వెళ్ళి అమ్మ బాగున్నారని పలకరించడానికి వచ్చింది. అప్పట్లోనే కరెక్ట్గా ఆయన వచ్చాడు. ఏ లోపల చాలా భయపడిపోతుంది పొరిగింటి ఆమె. అమ్మో ఆయనకు ఆ రోజు మూడు కొంచెం బాగున్నట్టుకుంది. అమ్మ బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు అయింది వచ్చి, అమ్మ మంచిలో ఇచ్చావా, టీఫీ ఇచ్చావా, కాఫీ ఇచ్చావా అని చాలా చక్కగా ఆమెకి అమ్మయ్య బతికిపోయిన అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇదే తడువని ఒక 2-3 రోజులు పోయిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళా వచ్చింది. వచ్చి రాగానే ముందు భార్య కొట్టించాడు. వచ్చిన అమ్మకి తిట్టకుండా మా పని పట్టలేదా మరి జీవితంలో తన ఇంటి గడుపు ఎక్కల. ఇదే మా పిచ్చోడ్లాగా ఉన్నాడు. మొన్న ఆ రోజు కొందరు ఉంటారండి మోనార్కులు. ఎవరండి?
కనుక ఈరోజు నేను ఏమంటున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే మన దేవుడు నీ నోటిలో నాలుక, అమ్మ ఎలిజబెత్ అమ్మ, నీ నోటిలో నాలుక ఆడక మునిపి నా దేవుడు నీకు ఇస్తాడు. రాజుగారు దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ నోటిలో నాలుక ఆడక మునిపే దేవుడు ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయన. మీ ప్రార్థన మాత్రమే కాదు ప్రభావితం చేయగలిగింది దేవుణ్ణి, మీ ప్రవర్తన దేవుణ్ణి ప్రభావితం చేయగలిగినప్పుడు ప్రార్థిస్తే ఏది అడుగుతావో అదే పొందుకుంటావు. నీ ప్రవర్తన నువ్వు అడగకుండానే ఊహకు మించి ఒకటి అడిగితే దేవుడు 10 ఇస్తాడు. ప్రార్థన ద్వారా పొందుకున్నది తక్కువ, ప్రవర్తన ద్వారా పొందుకున్నది ఎక్కువ. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? పద్దనరామునుడు వస్తున్నాడు. యెహోవా మరల తిరిగి ప్రత్యక్షమై యాకోబును ఆశీర్వదించి, నీ పేరు ఇక నుండి యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పి ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడు? దీవించాడు. రెండవసారి దేవుడు కావాలని ఆశీర్వదించాడు. అది యాకోబునకు దొరికిన 3వ గొప్ప ప్రతిఫలం. అందరూ కూడా కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. దేవుడితో మాట్లాడితే, ప్రభువా నేను నా జీవితంలో నేను అడుక్కోవడం కాదు నాయన, అడగడమే కాదు ప్రభువా, నీ అనుగ్రహం ద్వారా నేను పొందుకునే ఒక క్రైస్తవునిగా నన్ను చేయండి ప్రభువా అంటే ఆయన వైపు చూస్తావా? కళ్ళు మూసుకుందామా. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు, నీ మీద తన అనుగ్రహాన్ని కుమ్మరించడానికి ఇష్టపడుతున్న దేవుడు. కళ్ళు మూసుకుంటావా? నా వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నా ప్రార్థన మిమ్మల్ని ప్రభావితం చేసేది కాదు నాయన, నా ప్రవర్తన మిమ్మల్ని ప్రభావితం చేయాలి ప్రభువా. ప్రార్థన ద్వారా నేను అడిగింది కొంత పొందుకుంటానేమో, నా ప్రవర్తన సమస్తాన్ని నాకు ఇస్తుంది ప్రభువా. అయ్యా నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. 32లో యాకోబు కావాలని ప్రార్థించాడు, కానీ అయ్యా కావాలని అడిగి ఆశీర్వాదాలు పొందుకుంటే 35వ అధ్యాయములో ప్రభువా మీరు కావాలని కోరి యాకోబుని దీవించారు ఆయన. అలాంటి ఒక గొప్ప ప్రవర్తన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మా జీవితాలలో మా ప్రార్థనతో పాటు మా ప్రవర్తన ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేయటానికి అయ్యా మీ యొద్ద నుండి పొందుకోవడానికి సహాయం చేయండి. ఇంకెన్నో విషయాలు ధ్యానించబోతూ ఉండగా మీరే మాకు సహాయం చేయమని, మా ఈ యొక్క ప్రత్యక్షతను మేమందరము కూడా తెలుసుకున్న వారమై ప్రభువా మీ కృపలో ఎదగటానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.